ప్రభుత్వ ఆసుపత్రులపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. హైదరాబాద్లో ఎప్పుడో గట్టిన ఉస్మానియా గాంధీ తప్ప కొత్త ఆసుపత్రులు నిర్మించలేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఉన్న ఉస్మానియా ఆసుపత్రిని కూల్చేద్దామనుకున్నారు కదా అంటూ ఎంపీ చామల కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్లో ఎప్పుడో కట్టిన ఉస్మానియా మరెప్పుడో కట్టిన గాంధీ తప్ప కొత్తవి లేవు దవాఖానాలు. అందుకే కేసీఆర్ గారి ప్రభుత్వం హైదరాబాద్లో మరొక 6,000 పడకలు యాడ్ చేయాలన్న ఉద్దేశంతో 4 టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డలో, అట్లాగే మరి ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని గడ్డి అన్నారంలో, మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అల్వాలలో, అట్లాగే శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలిలో వీళ్ళ హయాంలో ఉస్మానియా దవాఖానానే కూలగొట్టేద్దాం, ఎందుకు మనకు అవసరం లేదు, మొత్తం ప్రైవేట్ హాస్పిటల్లోనే వైద్యం చేసుకుంటే బాగుంటుంది ప్రజలు, ఎందుకంటే మన ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ మన చుట్టాలే కదా, మన పెట్టుబడులన్నీ ప్రైవేట్ హాస్పిటల్లో ఇచ్చాం కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లే నడిపించాలన్న ఆలోచన ఎవరిదో తెలంగాణ ప్రజలు గమనించాలి, జూబ్లీహిల్స్ ప్రజలు కూడా గమనించాలి. వీళ్ళ హయాంలో కోవిడ్ సమయంలో కూడా మొత్తం దోసుకుర్రు ప్రజల్ని.